అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఏమంటే సాక్షిలో ఇది ఒక చిన్న వార్త అంతే, ఇదేం పెద్ద వార్త కాదు. చిన్న వార్త వేశారు. మళ్ళీ ఇక్కడ కూడా మామూలే. విజయవాడ వెలవెల వరదలు చిక్కును 3.5 లక్షల మంది నరకయాతన. వైఎస్ జగనాయంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం ఇప్పుడు లక్షల. ఇది ఒకటి. ప్రతి కష్టంలోనూ ఈ బిల్డప్ మాత్రం తగ్గలేదండి వీళ్ళకి. ఈ పనికి మాలిన చావు తెలివితేటలు, పబ్లిసిటీ తెలివితేటలు చూపించడం వల్లే ఇవాళ ఎందుకు పనికి రాకుండా నాలుగు గీసుకుని వారేసిన ఆకులాగా అయిపోయింది వీళ్ళ బతుకు. అయినా కూడా రిటైనింగ్ వాల్ వల్ల ఇది మొత్తం అంతా మునిగిపోతుంది. రిటైనింగ్ వాల్ వల్ల ఏదో మేలు జరిగిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల మేలు జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆపేశాడు. ఏం తప్పుడు ప్రచారం అండి బాబు ఇది. ఏమంటే ఇది ఆపేసి ఇక్కడ చూడండి, ఒక పక్క విజయవాడ అంతా మునిగిపోయింది. ప్రజలు 3.5 లక్షల మంది నిజంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి రాత్రంతా వాళ్ళకి భరోసా కల్పిస్తున్న పరిస్థితిలో సాక్షి మీడియా రాయాల్సిన వార్త అండి ఇది. పక్కా స్కెచ్తో పక్కదారటండి. గుడ్లవల్లేరు ఘటనలో కళ్ళెదుటే వాస్తవాలు కల్పిస్తున్న పట్టించుకొని ప్రభుత్వం ఆధారాలు ఇవ్వాలంటూ రాత్రంతా నిద్ర లేకుండా ఒక ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం తిరుగుతున్నాడా? మీరేమో రాత్రంతా హ్యాపీగా ఏసీ రూముల్లో పడుకున్న ఆ కొడకల్లారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి కడుపుకు అన్నం తిన్నారు, గడ్డి తిన్నారు ఎదవల్లారా. అవునంటే రాయేసి తిడతాడంటే ఎదవ పనులు చేసేవాడిని తిట్టక ముద్దెట్టుకుంటారు ఎడరా. ఎదవ పనులు చేసేవాడిని ఎదవే అంటారు. ఈ టైంలో కూడా ఎంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు వరదలో తిరుగుతూ ఉంటే వాళ్ళ కోసం ప్రజలు అబ్బా మా అన్న చంద్రబాబు అన్న లేకపోతే మా లోకేష్ అన్న మాతో పాటు ఉన్నారని వాళ్ళ ధీమాగా ఉంటే ఈ రోజున మీరు మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద ఇలాంటి వార్తలు రాయడానికి అన్నం తిన్నారు, గడ్డి తిన్నారా? లోకేష్ అన్న ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. నేను లోకేష్ అన్న ఎప్పుడూ ఏం అడగలేదు, కానీ ఫస్ట్ టైం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయనకి. ఏంటంటే ఇక ఇప్పుడు గుడ్లవల్లేరు ఘటనలో కళ్ళెదుటే వాస్తవాలు కల్పించుకున్నా పట్టించుకొని ప్రభుత్వం అన్నారు. ఆధారాలు ఇవ్వాలంటూ డొంక తిరగడం ఏదో తరత రాశారనుకోండి, కళ్ళెదుటే ఆధారాలు కనిపిస్తున్నాయని సాక్షి మీడియా అన్నదన్న. మీరు ఇమీడియట్గా నోటీస్ పంపించి మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని రండి. ఆధారం లేకుండా మీరు వస్తే కనుక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినందుకు ఖచ్చితంగా మీ మీద ఈ రాజద్రోహం కేసు పెడతానని ఒక్క బెదిరింపు, ఒక్క వార్నింగ్ అన్న. వీళ్ళకొకరికి, ఆ TV9 వాళ్ళు ఒకరికి, NTV వాళ్ళు ఒకరికి, ఈ 3 ఛానళ్ళు కలిపి ఏం చేస్తున్నాయి అంటే నిజంగా జరిగిపోయింది అని. ఒకవేళ జరిగిపోతే ఏదైనా ఒక్క ఆధారం చూపించాలి కదా. ఆధారం ఏమీ లేకుండా జరిగిపోయిందని వీళ్ళు ఎందుకు అంటారంటే ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో. ఈ రోజున ఈ వరదల్ని అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా దారి మళ్లించేసి ఇప్పుడు ఈ గుడ్లవల్లేరులో లేని ఒక ఘటనని ఒకవేళ జరిగితే ఆధారం ఉండాలి. నేను లేదంటే జరగలేదని అంటలే, ఒకవేళ జరుగుంటే ఆధారం ఉండాలి. ఆధారం లేని దాన్ని ఇంత పబ్లిక్గా రాసేస్తూ ప్రభుత్వం మీద ఇంత దారుణమైన విషయం కలుపుతున్న ఇలాంటి వాళ్ళకి మాత్రం కనీసం ఆ నోటికి కళ్ళు వేయాలన్నా, నోటికి కళ్ళు వేసి గట్టిగా బిగించాల. నిజంగా ఒకవేళ ఎవడో తాగుపోతాడో లేకపోతే ఎవడో ఏదో వచ్చి వాగేసాడు అనుకుందాం, ఓకే, ఆడెవడో సామాన్యుడు వదిలేద్దాం. కానీ ఇలాంటి ఒక పత్రిక TV9 లాంటిది, NTV లాంటి ఒక పెద్ద ఛానల్స్ అసలు ఏ ఆధారం లేకుండా ఒక వార్తను ఎలా ప్రచురిస్తారు? ఒక తప్పుడు వార్తను ఎలా ప్రచురిస్తారు? అక్కడ దాదాపుగా కొన్ని వేల మంది ఆడపిల్లల జీవితాల్ని ఈ నా కొడుకులు ఏమంటున్నారు, అబ్బాయి వచ్చి 300 వీడియోలు, ఆ వీడియోలో మొత్తం సర్క్యులేట్ అయిపోతున్నాయట. ఆడెవడో వచ్చి అమ్మేసుకున్నాడంటే నిజంగా అక్కడ హాస్టల్లో ఉన్న ఆ పిల్లలు, ఆడపిల్లలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తున్నారా? ఒరే వైసీపీ, ఒరే బాబు సాక్షి, ఒరే ఎదవల్లారా, కడుపుకి అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు నాకు తెలియదు. కానీ నిజంగా ఒకవేళ అలాంటివి జరుగున్నా కూడా అమ్మ ఏం పర్లేదు, మేము చూసుకుంటాం, మేము కాపాడుతాం, మీ గౌరవానికి భంగం కలగకుండా ఎవడు తప్పు చేసాడో వాడి సంగతి తేల్చన్నా సరే అది ఏమీ బయట రాకుండా మేము చూసుకుంటామని భరోసా ఇవ్వాలా? లేదా అక్కడ ఏమీ జరగకపోయినా సరే సర్క్యులేట్ అయిపోతుందంటమ్మా, మొత్తం అందరూ చూసేస్తున్నారట. చూసేసి ఇక వాళ్ళకాళ్ళు వైరల్ చేసుకున్నారట. ఇలా లేని దాన్ని చెప్తే ఆడకూతుర్లు, ఆడపిల్లలు, మన చెల్లెళ్ళు, మన కూతురు వయసు ఉన్నవాళ్ళు కదా జగన్ రెడ్డి, వాళ్ళ మనసు ఎంత ఆందోళన పడుతుందో ఒక్కసారి ఆలోచించవయ్యా. వాళ్ళు తింటున్న తిండి కూడా సహించదు వాళ్ళకి, వాళ్ళ నిద్ర కూడా సరిగా పోరు. ఏమో నేను ఒకవేళ ఆ రోజు ఉదయం వెళ్ళి నేను స్నానం చేశాను కదా, ఆ రోజు కానీ వీడియో ఉందేమో, లేదా ఆ రోజు సాయంత్రం నేను క్లాసు నుంచి వచ్చిన తర్వాత వెళ్ళాను స్నానం చేయడానికి, దాని తర్వాతే నేను వెళ్ళాను, ఒకవేళ నా వీడియో తీశారేమో అని వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురవుతారో తెలుసా జగన్ రెడ్డి. అమ్మ భారతమ్మ, నువ్వు ఒక మహిళగా తల్లి, అంతమంది ఆడపిల్లల్ని ఇంత టెన్షన్ పెడతారా? పైగా ఇప్పుడు అంత కష్టంలో ఉంటే, విజయవాడ అంత కష్టంలో ఉంటే మీకు ఇప్పుడు ఈ కేసు కావాల్సి వచ్చిందమ్మా హెడ్లైన్. కానీ ఈ లోకేష్ గారు మాత్రమే కంట్రోల్ చేయగలరండి వీళ్ళని. ఇలాంటి యదవల్ని, తప్పుడు వార్తలు రాసే ప్రతి యదవని తుప్పు రేగొట్టాలంటే ఒక్క నారా లోకేష్ గారు వాళ్ళు మాత్రమే సాధ్యం. అది ఖచ్చితంగా ఆ చట్టం కూడా తీసుకురావాలని ఏదన్నా నువ్వు రాసినప్పుడు దానికి సరైన ఎవిడెన్స్ సోర్స్ లేకుండా నేను చాలా చిన్న ఛానల్, నాది ఏదైనా పెట్టాలంటే కరెక్ట్గా సోర్స్ లేకపోతే నేనే పెట్టను.
సార్ చెప్పాలంటే